అదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 అనేది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా నడుస్తోంది. కామనర్స్ తో సెలబ్రిటీస్ పోటీ పడుతున్నారు. మేము వాళ్ళకేం తక్కువ కాదు అన్నట్టు ఈ కామన్ పీపుల్ కూడా చాలా చక్కగా ఆడుతూ ఉన్నారు. అయితే 4th వీక్ ఎలిమినేషన్స్ లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ ఉన్నారు. మిగతా వారితో ఇక్కడ కూడా పోటీ పడి ఆమె బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతారా, లేదు అంటే ఇక చాలు శ్రీజ ఆటని ఆపేద్దామంటూ ప్రేక్షకులు ఆమెను ఎలిమినేట్ చేస్తారా అనేది ఇంకొద్ది సేపట్లో తేలబోతోంది. ప్రస్తుతం నాతో పాటు వైజాగ్ నుంచి దమ్ము శ్రీజ మదర్ అయిన లావణ్య గారు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు శ్రీజ గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే లావణ్య గారు. నమస్తే అమ్మా. లావణ్య గారు, మీ అమ్మాయి 4th వీక్ ఎలిమినేషన్స్ లో ఉంది. 6గురితో పోటీ పడుతోంది. అందులో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే ఈసారి శ్రీజకు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి బిగ్ బాస్ హౌస్ లోనే ఉండడానికి? ఏమంటే ఏం చెప్తానండి, తను అన్ని విధాలుగా బాగానే చేస్తుంది. గేమ్స్ బాగా ఆడుతుందమ్మా. తను తను ఆడే ఆట కూడా బాగుంది. తన గురించి కాకపోయినా తన పక్క వాళ్ళ గురించైనా ఆడుతుంది. తను గెలిపిస్తుంది వాళ్ళని. ఇంకా మరి తన గురించి ఇంత ఓటు పరంగా అయితే మరి మనకు తెలియదమ్మా. ఎవరిష్టం వాళ్ళది కదమ్మా. అందువల్లే నామినేషన్కి వచ్చిందేమో అనుకుంటున్నాను, కానీ నామినేషన్కి వస్తుందని అనుకోలేదమ్మా. చివరి వరకు ఉంటుంది అనుకున్నాను నేనైతే. లావణ్య గారు, మీ అమ్మాయి బిగ్ బాస్ సీజన్ 9 కి సెలెక్ట్ అయింది అని తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించిందమ్మా. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరిలో ఎవరు బాగా ఆడుతున్నారు? అందరూ బాగానే ఆడుతున్నారండి. వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు ఆడుతున్నారు. ఎవరిని మనం తక్కువగా చేసి చూడకూడదు. బిగ్ బాస్ 9లో మీ అమ్మాయి ఉంది అని కాకుండా నార్మల్ గా మీకంటూ ఎవరో ఒక ఫేవరెట్ ఉంటారు కదా? ఫేవరెట్ అంటే మొన్నటి వరకు కళ్యాణ్ది ఆట ఛాన్స్ రాలేదు. ఇప్పుడు కళ్యాణ్కి 3 days నుంచి బాగా వచ్చింది. బాగా ఆడుతున్నాడు తనైతే. మళ్ళీ మన్యు కొంచెం బాగా ఆడుతున్నాడు. బర్నీ గారు మైండ్ దీంతో ఆడుతున్నారు గేమ్స్. తను ఆడకంట తను దీనిగా ఉండి మైండ్ దీంతో ఆడుతున్నారు. లావణ్య గారు, శ్రీజ 4 వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఉంది కదా, ఎప్పుడైనా మీకు అనిపించిందా తను ఇలా ఆడకుండా ఉండాల్సింది, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని? లేదమ్మా, అనిపించలేదు. తను ఎందుకంటే వాయిస్ పెద్దగా మాట్లాడుతుంది, కానీ తను మాట్లాడిందంతా కరెక్ట్ గా మాట్లాడుతుందండి. తప్పు ఎవరైనా చేస్తే ఒప్పుకోదు. తను ఇంటి దగ్గరైనా అంతే, ఎక్కడ బయటైనా అంతే. తప్పుగా మాట్లాడడం అది ఏమో చేయలేదు. కాకపోతే వాయిస్ కొంచెం పెద్దదానిగా మాట్లాడుతుంది, కానీ పెద్దగా వాయిస్ వస్తుంది, కానీ అది మాట్లాడిందంతా కరెక్ట్ గా మాట్లాడుతుందండి. సోరా షైని, సంజన, అలాగే రీతు చౌదరి లాంటి సీనియర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళందరినీ తట్టుకుని శ్రీజ ఈసారి నామినేషన్స్ లో నిలబడుతుంది అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటుందా? నిలబడుతుందండి తప్పనిసరిగా. ఎందుకంటే ఎలా అనుకుంటున్నారు? తను చూపిస్తుందండి, తన సత్తా ఏంటో చూపిస్తుంది అక్కడ. ఎన్ని దెబ్బలు తగిలినా, చెయ్యి నొప్పి అయినా, ఏదైనా అసలు మానట్లేదు. గేమ్స్ మానట్లేదు తను. లావణ్య గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ గురించి అంటే, ఈయన శానిటేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తారండి. జీవీఎం శానిటేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. అంటే గవర్నమెంట్ ఇది కాదు, ప్రైవేటే, కార్పొరేషన్ లో. మిగతా పిల్లలండి? బాబు దాంట్లోనే జీవీఎంస్ లో వాటర్ సర్వే, అదే వాటర్ పంప్ హౌస్ లో చేస్తాడండి బాబు కూడా. వైజాగ్ నుంచి హైదరాబాద్ లో జరుగుతున్న బిగ్ బాస్ హౌస్ కి మీ అమ్మాయి వచ్చింది. ఏమంటున్నారు మీ చుట్టుపక్కల వాళ్ళంతా? అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. బాగా హ్యాపీగా ఉన్నారు. అందరూ బాగా సంతోషిస్తున్నారు. శ్రీజ అలాగ వెళ్ళడం అంటే సంతోషిస్తున్నారు. అంటే మా ఫ్యామిలీలోనే ఫస్ట్ తను అలా వెళ్ళడం అనమాట. అంతానండి, చుట్టుప్రక్కల ఊర్లో వాళ్ళు కూడా అసలు మా ఈ మేమున్న ఊరు చుట్టుప్రక్కల ఎవరు బయటన అలా అగ్ని పరీక్షకి వెళ్ళింది, తర్వాత ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళింది. అందరూ చాలా సంతోషంగా ఇదవుతున్నారండి. ఎక్కడికైనా బయటకు వెళ్తే చాలు శ్రీజ మమ్మీ వచ్చింది. ఇది వరకు అయితే నా లావణ్య కూతురు అనేవారు, ఇప్పుడు శ్రీజ మమ్మీ వచ్చిందని జోకులేస్తూ అందరూ నన్ను ఆట పట్టిస్తూ ఎంత బాగా చేస్తుందో, దాని టాలెంట్ ఇప్పుడు చూపించేస్తుంది. ఎప్పుడు చూసినా రూమ్ లో ఉండేది కూతురు అనేసి అంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకు. మీ వారు వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటరీ వర్కర్ గా పనిచేస్తున్నారు. అయితే అక్కడ శ్రీజ ఎంత కష్టపడి ఆటలాడుతున్నా, ఎంత చక్కగా మాట్లాడుతున్నా, ఆమె చేస్తున్న టాస్కుల్ని మీ వారి జాబ్ కి లింక్ పెట్టేసి ట్రోల్స్ చేస్తున్నారండి. అలాంటివి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
కొంచెం బాధ అనిపించిందండి. అంటే పెట్టినోళ్ళు పె అలా చూసి పెట్టి తను లగేజ్ అంతా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్చారు కదండీ! ఓనర్స్ నుంచి బయటికి అలా తీసుకొనొచ్చింది తను. ఇంటి దగ్గరైతే తనంతట తను ఏ పని చేయదండి. అన్నీ నేనే చూసుకుంటాను. తను అలా పని చేయడం తెలీదు. తనకి అయినా సరే అలా చీర దోపుకొని 2 కవర్‌లో బట్టలు పట్టుకొని అలా వెళ్తూ ఉంటే ఈళ్ళలా పెట్టారండి. అనుకోనియండి పర్వాలేదు. కాకపోతే కొంచెం చూసేటప్పుడు బాధనిపించింది. హ్మ్. అంటే ఆళ్ళ డాడీ చేసే పని వృత్తిని పెట్టి తినకి ఎలా టార్గెట్ చేసారేమో అనుకున్నాను నేను. కొంచెం బాధనిపించింది. తర్వాత పోనీలే ఎవరేది పెట్టుకున్నా మనకు పర్వాలేదు అనుకున్నానండి నేను. నిజమేనండి. తను హౌస్ లోపల ఉంది హ్మ్. కాబట్టి ఇలాంటివి తెలియదు. నిజానికి ఇలాంటివి ఎన్నో పెయిన్‌ఫుల్. వస్తాయండి. అలాంటి మనం ఆ ట్రోలింగ్స్ 2 చేసేవాళ్ళు తీసుకోవాలి. అలా మంచి చేయకూడదు. తీసుకోవాలి, చెడ్డ తీసుకోవాలి. అలాంటప్పుడే కదా బయటికెళ్తే ఎదగలుగుతాం. ఇంతకీ ఇక్కడ భలే ఉంది. చాలా చక్కగా ఆడుతుంది. చలాకీగా ఉంది. ఆ! కామన్ పీపుల్ అందరికీ కూడా తను ఒక ఇప్పుడు ప్రతీకలాగా, కేర్ ఆఫ్ అడ్రెస్‌లా కనిపిస్తోంది. నార్మల్‌గా మొత్తం ఇంతకుముందు శ్రీజ అనేది ఎలా ఉండేదండి? ఏం చదువుకుంది? బీటెక్ చేసిందండి. థర్డ్ ఇయర్‌లోనే క్యాంపస్ ద్వారా జాబొచ్చింది. తనకి ఇంకా చదవాలని ఉంది. కాకపోతే మా పరిస్థితి అప్పట్లో చదివించే ఇది లేదు. తనకి హ్మ్. అందరూ తన ఫ్రెండ్స్ అంతా ఫారినెళ్లి బయటికెళ్ళి చదువుతున్నారు. నేను చదువుతానన్న హ్మ్. తనకు బాగా ఇష్టమండి చదువంటే. అప్పట్లో మేము పంపించలేకపోయాము. అందరిని సలహా అడిగితే జాబ్‌లో ముందు జాయిన్ అయిపో అనేసి చెప్పారు. తర్వాత చదువుకుంటూ కూడా అప్పుడు జాబ్ చేసుకోవచ్చు అనేసి అన్నారు. ఈ సంవత్సరం అయిపోయి అంటే అప్పుడు జాయిన్ అయిపోయిందండి. ఇంకా అలాగా తక్కువ జీతంతో మొన్నటి వరకు తక్కువ జీతంతోనే చేసింది తను. మొన్న 3 నెలల క్రితమే ఈ కొత్త కంపెనీలో జాయిన్ అయింది. ఈలోపు ఇదొచ్చిందండి ఆఫర్. అది అంటే కూడా బీటెక్ థర్డ్ వదిలేసుకుందిప్పుడు. ఇయర్‌లో ఉండగానే క్యాంపస్ సెలక్షన్స్‌లో తను ఒక మంచి కంపెనీకి జాబ్ సెలెక్ట్ అయింది. ఆ! ఇప్పుడు చాలా పెద్ద ఇన్ఫోసిక్స్‌లో జీతం కూడా వచ్చిందండి. వస్తుంది. ఇప్పుడు కాదు. అప్పుడు ఇన్ఫోసిక్స్‌లో వచ్చిందంట. అప్పుడు తక్కువొచ్చేది. తర్వాత ఆ! ఇప్పుడు కంపెనీ మారింది. ఇప్పుడు అంత పెద్ద జీతం వస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి బిగ్ బాస్‌కి వెళ్తాను అన్నప్పుడు ఒక తల్లిగా మీకు భయం వేయలేదా? ఎందుకు మనకి ఇలాంటివి పెళ్లి లేదండి. తన కావాల్సిన ఇష్టం. పిల్లవి ఇలాంటివి తనేదైనా కామన్‌గా తప్పుడు వినిపిస్తాయి కదా! ఆ! తప్పుగా ప్రవర్తించడం గాని, తప్పుగా నిర్ణయం తీసుకోవడం గాని అది ఉండదండి తనకి. తనకి ఏది మంచో తనకన్నీ తెలుసు. ఎంతంటే చిన్నప్పటి నుంచి మంచి, చెడ్డ అన్నీ చూసుకుంటూ, ఇంట్లో చూసుకుంటూ వచ్చింది కదా! అందువల్ల తనకు తెలుసు. ఏ ఏది తన సొంత నిర్ణయానికి వదిలేస్తానండి. తను నమ్మకం తనంటే. లావణ్య గారు ఇప్పటి వరకు ఈ 3 వీక్స్‌లో కూడా ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. సృష్టి వర్మ, మర్యాద మనీష్, అలాగే ప్రియా శెట్టి. వీళ్ళందరి ఎలిమినేషన్ కరెక్ట్‌గానే జరిగిందని మీకు అనిపించిందా? తెలీదండి. అంటే ఓటింగ్‌ని పెట్టి కదా ఉంటది. ఓటింగ్‌ని ఇప్పుడు మీ పెట్టి అమ్మాయి ప్రియా బయటికి చిట్టి కూడా వచ్చిన చాలా దీనిగా దారుణంగా ఓ ఓ పంపించేసారండి తనని. అంటే తన ఫ్రెండ్ అని కాదు. తను ఫస్ట్ నుంచి ఫ్రెండ్ కాదు. అగ్నిసాక్షికెళ్ళిన నుంచి ఫ్రెండు. బాగా అక్క హ్మ్. చెల్లెల్లా కలిసిపోయారు. తను ఎళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా బాధనిపించింది నాకు. వాయిసు అంటే అక్కడ జరిగేది పెట్టి ఆళ్ళు మాటాడేవారు. దాన్ని ఓనర్స్ ఎలా ఉండాలో అలా ఉన్నారాళ్ళు. గట్టిగా మాట్లాడడం వల్ల ఆ అమ్మాయికి ఇదైంది. ఒక్కొక్కళ్ళు శ్రీజకి మొదటి ఇష్టపడతారు నుంచి కదండీ! ఇంట్రెస్ట్ ఉండేదా అండి బిగ్ బాస్‌కి వెళ్ళాలని? తను మామూలు వర్క్స్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ ఏం కాదండి. మామూలుగా చూస్తూ ఉండేది. 'బిగ్ బాస్' ఎక్కువ చూస్తూ ఉండేది. నేను దెబ్బలాడుతూ ఉండేదాన్ని. ఇప్పటి వరకు చేసుకున్నావు కదమ్మా! నైట్ టైమ్ మళ్ళీ ఇంకా చూస్తున్నావు అనేసి. తనకిష్టమనమాట. సినిమాలు చూడడం, 'బిగ్ బాస్' చూడడం ఇలాంటివన్నీ షోస్ అన్నీ చూడడం ఇష్టమనమాట. నిద్రపోయేది కాదు. 3 అయ్యే వరకు అలా చూస్తూ ఉండేది. వర్క్ లాగా అన్ని వర్క్‌లో కూడా పర్ఫెక్ట్ అనమాట. అయి కరెక్ట్‌గా చేస్తది. వర్క్‌లో కూడా బాగా దీనిగా ఉంటది. చదువులో ఎలాగుంటది చిన్నప్పటి నుంచి దానికి ఓపికెక్కువ. మనిషి కనిపించదు గానీ ఓపికెక్కువ. లావణ్య గారు బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో ఏదో ఒకరితోటి లవ్ ట్రాక్ అనేదైతే నడుస్తూ ఉంటుంది. ఈసారి మీకు హ్మ్. అలా ఏమైనా అనిపిచ్చిందా? బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరి మధ్య అయినా లవ్ ట్రాక్ నడుస్తున్నట్టుగా? ఏమనిపించలేదండి. ఫ్రెండ్స్ గానే ఉంటున్నారు అందరూ. ఆ! ఒక 'రితి చౌదరిని', 'డీమన్ పవన్' అలా ఉంటున్నారు గానీ అది లవ్ అని నేను అనుకోవట్లేదండి. మామూలుగా ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారని అనుకుంటున్నాను నేను. బిగ్ బాస్‌లో నాగార్జున గారి హోస్టింగ్ మీకెలా అనిపిస్తూ ఉంటుంది? ఎలా అనిపిస్తుందంటే, బాగా అనిపిస్తుందండి. కాకపోతే ముందు ఒకలా చెప్తారు. సడెన్‌గా ముందు టెన్షన్ పెట్టినట్టు మాట్లాడతారు. తర్వాత మళ్ళీ ఇస్తారు. అతనన్నట్టు చదరంగం కాదు రణరంగం అన్నట్టు ఒక్కొక్కసారి ఆళ్ళు ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ 5 నిమిషాలకి అది తిరగేసి చెప్తూ ఉంటారు. బాగానే చెప్తున్నారండి ఆయన. ఈళ్ళ తప్పులు ఈళ్ళు తెలుసుకునేలా చేస్తున్నారు. లావణ్య గారు ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయ్యేది ఎవరు? కప్పు గెలుచుకునేది ఎవరని మీరనుకుంటున్నారు?
అలా ఎలా చెప్పగలమండి? ఈ రోజు ఉన్నోళ్ళు రేపు ఉండట్లేదు, రేపు ఉన్నోళ్ళు ఈ రోజు తారుమారు అవుతూ ఉంటున్నాయి కదండి. అంటే మీకు అనిపిస్తదిగా చెప్పండి. ఫైనల్ వరకు ఈ వ్యక్తి వస్తే బాగుండు, ఇతను బాగా ఆడుతున్నాడు, ఇతని మాట తీరు బాగుంది, అందరితో బాగున్నాడు అని. అలా అనిపించలేదు. ఎవరికైనా మన తర్వాతే అందరూ అనుకుంటాం కదండి. పాప కూడా ఉంటదని అనుకున్నాను నేను. మొన్నటి నుంచి ఉమ్. పాప దీంట్లోకి వచ్చిందంటే నామినేషన్ లోకి వచ్చిందంటే ఇంత వేగా రాదనుకున్నానండి నేను అలా అయితే. అయితే కొన్ని సర్వేస్ పోల్స్ ప్రకారం ఈ వీక్ బయటకి వచ్చేది దమ్ము శ్రీజ అని కూడా తెలుస్తోంది. ఒకవేళ ఈ 4వ వారమే ఆమె ఎలిమినేట్ అయితే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మామూలుగా రిసీవ్ చేసుకుంటానండి. రిసీవ్ చేసుకోవడం మన ఇంటికి తీసుకురావడం ఏం తప్పేం లేదండి. అయితే అవుతది, లేకపోతే లేదు. ఎవరి అదృష్టం ఎలాగుంటదో చెప్పుకోలేం కదండీ. తనైతే రాదనుకుంటున్నానండి నేనైతే. నమ్మకం అనేది నిజం కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. అయితే నాకు నమ్మకం మొత్తానికి ఉందండి ఒక తన మీద. ఏది అంటే ఇప్పటి వరకు దేంట్లో ఓడిపోలేదండి. మరి చెప్పుకోలేము. అంతా అందరూ తనకి దీనిలాగే ఉన్నారు కదా! చెప్పుకోలేం. ఎవరి టాలెంట్‌ని ఎవరిని డౌన్ చేయకూడదు కదండీ. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీస్‌తో పోటీ పడి 'దమ్ము శ్రీజ' చాలా చక్కగా 'బిగ్ బాస్' సీజన్ 9లో ఆడుతోంది. అయితే ఎలిమినేషన్స్ అనేవి ఎలా ఉంటాయో, ప్రేక్షకులు ఏం నిర్ణయిస్తారో దాని ప్రకారమే ఆమె 'బిగ్ బాస్' సీజన్ 9లో ఉండడం, హౌస్‌లో కొనసాగడం అనేది ఉంటుంది. థాంక్ యూ సో మచ్ లావణ్య హ్మ్. గారు.